అక్రమ సంబంధాల మోజులో కట్టుకున్న భర్తలను ఏమాత్రం ఆలోచించకుండా కడతేస్తున్నారు నేటి భార్యలు. తాజాగా తెలంగాణలో మరో దారుణం జరిగింది. వరంగల్ జిల్లా వర్ధనపేటలో బావపై ప్రేమతో కట్టుకున్న భర్తకు విషం పెట్టి చంపిందో భార్య. కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తాగించి మరీ లేపేసింది. తాండాకు చెందిన బాలాజీ వ్యవసాయ కూలి, అతనికి భార్య కాంతి, కూతురు స్వప్న, కుమారుడు ప్రవీణ్ ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూసుకుంటే, వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం భవానీకుంట తాండాకు చెందిన జాటోతో బాలాజీ ఈ నెల 8న తాండాలోని తన నివాసంలో దాటుడు పండుగ జరుపుకున్నాడు. పండుగ సందర్భంగా సాయంత్రం 7 గంటల సమయంలో బాలాజీ తాను మద్యం సేవించేందుకు బయటకు వెళ్తున్నానని భార్య కాంతికి చెప్పాడు. బయటకు వెళ్ళొద్దని, ఇంట్లోనే మద్యం ఉందని చెప్పిన భార్య వంటింట్లోకి వెళ్లి ఒక గ్లాసులో కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి బాలాజీకి ఇచ్చింది. ఇది తాగిన కొద్దిసేపటికే బాలాజీ గొంతులో నొప్పిగా ఉందని చెప్పడంతో కాంతి అతన్ని వదిలిపెట్టి అదే తాండాలో ఉండే తన బావైన వాంకుతోడు దశరింటికి వెళ్ళింది. బాలాజీ పరిస్థితిని గమనించిన తాండావాసులు వెంటనే వర్ధనపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యుల సూచనల మేరకు వరంగల్ MGM కు తరలించారు. ఇక MGM నుంచి ఈ నెల 13న హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించినట్లు ఎస్ఐ తెలిపారు. ఇక భర్తతో గొడవను మనసులో పెట్టుకున్న కాంతి తన బావ దశరు ప్రోత్సాహంతో గడ్డి మందును ఉద్దేశపూర్వకంగానే బాలాజీకి తాగించినట్లు చెప్పారు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు. ఇక బావతో అక్రమ సంబంధం కారణంగానే తన కొడుకును కాంతి చంపేసిందని మృతుడి తండ్రి హరిచంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.